హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు ఉదయం 4 గంటలకే మొదలుపెట్టాను. ఎందుకంటే నిన్న సాయంత్రం పిల్లలు వచ్చారని చెప్పాను కదా, మా చెల్లి వాళ్ళ పిల్లలు. మళ్ళీ వీడియో తీసుకుంటూ పని చేయటం లేట్ అవుతుంది అని చెప్పి త్వరగా లేచి ఇంట్లో పని అంతా పూర్తి చేసేసుకోవచ్చులే అనేసి త్వరగా లేచాను. ఇక్కడ ఇంకా బ్రష్ చేసిన వెంటనే బొట్టు పెట్టుకోవడం అలవాటు. కుంకుమ పెట్టుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ తాగి ఇంట్లో పనులైతే ఇక మొదలుపెట్టాను. ఫస్ట్ ఆకులు ఊడ్చుకొని ముగ్గు వేసుకుంటాను. పొద్దున పూట అయితే బయట నుంచి లోపలికి ఊడ్చుకుంటూ వస్తాను. అంటే బయట వాకిళ్ళు ఊడ్చాక ఇల్లు ఊడ్చుకోవటం అలా చేస్తాను. అదే సాయంత్రం పూట అయితే ఇల్లు ఊడ్చుకున్న తర్వాత బయట వాకిళ్ళు ఊడుస్తాను. అలా మా అత్తయ్య కూడా అలాగే ఊడుస్తుంది. అలా ఊడ్చుకుంటే మంచిదని చెప్తుంది. అందుకే నేను కూడా అలానే నా పెళ్ళైన కాడ నుంచి అలాగే చేస్తాను. నేనేదో త్వరగా లేచి పని అంతా చేసేసి వాళ్ళకి టిఫిన్ అది వేద్దామని త్వరగా లెగిస్తే నాతో పాటు వాళ్ళు కూడా లేచారు. ఇంకేముంది, సందడి చేయటం అల్లరి చేయటం మొదలు పెట్టేశారు. మామూలు అల్లరి కాదు. మా చెల్లి వాళ్ళకి 2 అబ్బాయిలు, నాకు 2 అమ్మాయిలు. ఆ మగపిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ జాతర మామూలుగా లేదు. నాతో పాటు లెగిసి యుద్ధాలుగా కొట్టుకోవడం అలా చేస్తూ ఉంటే ఇది అయ్యే పనిలాగా లేదని చెప్పి నేను కళ్ళాపు జల్లేసి వాళ్ళని ఆడుకోండి అని చెప్పి గేమ్స్ ఆడుకునేది వైకుంఠపాళి బుక్ ఉంటే ఇచ్చాను. ఇక అది పెట్టుకొని కూర్చున్నారు కాసేపు. ఇక తర్వాత నేను ఈ వసారా ఇవంతా ఊడ్చుకొని రాత్రి ఈ ఎండలకి బయటే పడుకుంటున్నాం. వసారాల్లో ఫ్యాన్ ఉందని చెప్పి అక్కడ ఫ్యాన్ వేసుకొని బయటే మంచాలు వేశాను. ఇక అవన్నీ సదురుకుంటూ ఏ గదికి ఆ గది దుప్పట్లు మడత పెట్టుకుంటూ నేను పని అయితే పూర్తి చేసుకున్నాను. ఇక్కడ ముగ్గు వేస్తున్నాను. మాది పల్లెటూరు కాబట్టి ఉదయం పక్షుల అరుపులతో, కోడి కూతలతో, కోకిల రాగాలతో బాగుంటుంది. మా వారు కూడా నాకన్నా ముందే లేచి బ్రష్ చేసి మగ్గంలోకి వెళ్ళిపోతారు. ఆయన మగ్గంలోకి వెళ్ళినప్పుడే నేను ఈ పనులన్నీ చేసుకుంటాను. ఈ పనే ఒకళ్ళు చెయ్యాలి అనేమి ఉండదు. ఎవరు పని వాళ్ళు ఎంత త్వరగా అవుతుందో అలా పని అయితే పూర్తి చేసేసుకుంటాము. ఇక్కడ గిన్నెలు కడిగేస్తున్నాను. మా చెల్లి వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వీడియోల్లో చూపిస్తే అంత మంచిగా ఉండదని చెప్పి ఏం చూపించట్లేదు. వాళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు. ఇక్కడ తెల్లారైపోయింది ఈ పనులన్నీ చేసేపాటికి. మా చెల్లి పిల్లలు మామూలుగా అల్లరి చేయట్లా, మా ఇంటిని కిష్కింద కాండలాగా చేసేసారు. చూసారా, ఇక్కడ మా వారు ఉదయం 5 గంటలకే మగ్గంలోకి వెళ్తారు. రాత్రి లైట్లు వేసిన దాకా నేస్తూనే ఉంటారు. ఇక ఆ తర్వాత ఏదో కుసేపు అట్లా రోడ్డు మీదకి వెళ్ళి కాసేపు గాలికి కుసేపు కూర్చుంటారు. అంతే. ఇంకా 8ంటికి భోజనాలు చేస్తాము. అలా ఉంటుంది మా వారి పని. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 దాకా అలా అయిపోతుంది తనకు పని. ఏ వీడియో తీద్దామన్నా పిల్లలు బాగా సతాయిస్తూ ఉన్నారు. అల్లరి ఎక్కువగా చేస్తున్నారు. అందుకనే నేను వీడియోస్ అన్నీ తీయలేదు. ఇక టిఫిన్ వేసే టైం అయిపోయిందని చెప్పి గబగబా పెసరట్టు వేసేస్తున్నాను. చట్నీ చేశాను. పెసరట్టు వేసేసి వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు నాతో పాటు 5ంటికి లేచారు. రాత్రేమో 8ంటికి పడుకున్నారు. మళ్ళీ ఆకలిస్తుందిలే అని చెప్పి ఒక్కొక్కరికి టిఫిన్ వేసేసి ఇచ్చేసాను. అందుకే ఈ ప్రాసెస్ ఏమి చూపించలేదు. లేకపోతే వంట కూడా చూపిద్దాం, వీడియోస్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇక్కడ మా వారు కమ్మీ వేస్తున్నారు. ఇది పువ్వంచు కమ్మీ. నేను అంతకుముందు వీడియోస్లో సాదా అంచు కమ్మీ చూపించాను. ఇది పువ్వంచు. మాకు 2 అచ్చులు ఉన్నాయని చెప్పానుగా. ఒక అచ్చు పువ్వంచు, ఇంకొక అచ్చు సాదా అంచు. 2 కానీ సాదా చీరలే, పెద్ద వయసు వారు కట్టుకునే సాదా చీరలే ఉంటాయి. ఇలా నాడులు మారుస్తూ వేస్తారు. పువ్వు డిజైన్ కూడా ఆ గుర్తులను బట్టి వేస్తారు.
ఈరోజైతే మిషన్ పెట్టలేదండి. కండలు చుట్టాలి అని చెప్పి మిషన్ అయితే పెట్టలేదు. నిన్న కుట్టిన జాకెట్లు 2 ఉన్నాయి కదా! ఇంకా అవే చేతి పని చేశాను. అవి పూర్తి చేసేసి ఓ పక్కన పెట్టేసి, ఈ కండలైతే ఈరోజల్లా కండలు చుట్టాను. ఈ పిల్లలను చూసుకుంటూ ఆ పని చేయడమే నాకు చాలా ఎక్కువగా అనిపించింది. వేసవికాలం సెలవులంటే మరి ఇలాగే ఉంటాయి. పిల్లలు అల్లరి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక తప్పదు. ఇంతేనండి ఈ రోజుటి వీడియో. ఉంటాను మరి.